హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. బీరకాయ అంటే బీరకాయ తొక్కుతో చేస్తున్నాను. ఈ బీరకాయ తొక్కు చాలా మంచిదండి మనకి హెల్తీకి. మనం ఎప్పుడైనా సరే బీరకాయ తొక్కు కూడా యూజ్ చేసి పచ్చడి చేసుకోవచ్చు. ఈ బీరకాయ తొక్కుతో కూడా మనం పచ్చడి చేసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకటైతే చక్కగా మంచి ఫైబర్ అందిద్ది. ఇది పీచు పదార్థం కాబట్టి మనకి చాలా మంచిది. అలానే మనకి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. షుగర్ కూడా కంట్రోల్ అయ్యిద్ది. అలానే మనకి ఏంటంటే బ్లడ్ కూడా ప్యూరిఫికేషన్ అనేది చక్కగా జరిగిద్ది. అవి కొంచెం 2 మినిట్స్ అయిన తర్వాత పచ్చిమిర్చి, బీరకాయ తొక్కు రెండు కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా వేసుకున్నానండి. 2 టమాటాలు వేసుకున్నాను. మేము వచ్చి 1/2 కేజీ బీరకాయలు తెచ్చుకున్నాము. చాలా లేతకాయలండి, చాలా బాగున్నాయి. ఆ తొక్కు కూడా ఎందుకులే వేస్ట్ చేయటం, పచ్చడి చాలా బాగుండిద్ది అని చెప్పేసి ఈరోజు రోటి పచ్చడి చేద్దామని అనుకున్నాను. ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చడి ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. అలానే ఇందులో అవి మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం ఇందులో చింతపండు కూడా కొంచెం వేసుకోండి. టమాటాలు మనం 2 వేసుకున్నాం కాబట్టి చింతపండు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ముక్కలు చక్కగా మగ్గాయండి. ఇంకా ఉన్నవాళ్ళు కరివేపాకు కొంచెమను కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుండిద్ది. అయితే నా దగ్గర అయితే ఈరోజు కొత్తిమీర అవైలబుల్ లేదు, అందుకని ఓన్లీ కొంచెం కరివేపాకు వేసి చేసుకుంటున్నాను. ఇంకా ముక్కలు అయితే చక్కగా మగ్గాయండి. ఇంకా ఇందులో కావాల్సినవి ఇప్పుడైతే స్టార్టింగే వేయించుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇందులో 1 స్పూన్ ధనియాలు, కొంచెం తెల్ల నువ్వులు, కొంచెం జీలకర్ర, ఈ 3 వేసి వేయించుకుంటానండి. ఇది వేయించుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇవి కనుక వేయించుకొని చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. కొంచెం లైట్గా హీట్ చేసుకోండి, బాగా వేగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక 1/2 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అలానే ఇంకో 1/2 స్పూన్కి తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. తెల్ల నువ్వులు చాలా ఫాస్ట్గా మాడిపోతాయి కాబట్టి తర్వాత వేసుకుంటున్నాను. కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర, ఈ 3 వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించుకున్నవి ముక్కలు 2 ఆరిన తర్వాత రోటి పచ్చడి అనేది చేసుకుంటానండి. ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి, కొత్తిమీర లేదని చెప్పాను కదా. ఇంకా ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పచ్చడి అనేది చేసుకుంటున్నాను. ముందు రోట్లో అయితే మనం వేసుకున్న ధనియాలు, నువ్వులు అవి బాగా మెత్తగా పౌడర్ లాగా కొట్టుకోవాలండి. ఇవి బాగా దంచుకోవాలి. ఇవే కొంచెం టైం పట్టిద్ది, మిగతావన్నీ చాలా ఫాస్ట్గానే నలుగుతాయి. రోటి పచ్చడి చేసుకొని తింటే కూడా చాలా మనకి హెల్త్కి చాలా మంచిదండి. అలానే మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుండిద్ది. మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో వేసింది చాలా బాగుండిద్ది. అది ప్రత్యేకంగా నేనైతే చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదండి. అలానే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. 4 రెబ్బలు వెల్లుల్లి వేసుకున్నాను. ఇంక ఇవి కొంచెం దంచుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న బీరకాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసి ఇంకా దంచుకోవాలండి. ఇలా కనుక చేసుకుంటే బీరకాయ తొక్కులు పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్దండి. ధనియాలు, తెల్ల నువ్వులు దంచుతుంటేనే అసలు ఆ స్మెల్ ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో. పచ్చడి కూడా చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి, చాలా చాలా బాగుండిద్ది.
నోరేమి బాగాలేదు ఏదైనా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా కొంచెం రోటి పచ్చడి చేసుకొని వేడివేడి అన్నం వండుకొని మనం కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కూర ఉన్నా కూడా ఏ కూరలు మనకేం అవసరం లేదండి, పచ్చడితోనే అన్నం మొత్తం తినేసేస్తాము. అంత బాగుండిద్ది అనమాట ఈ పచ్చడి. ఇప్పుడు ఇంతవరకు దంచుకొని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకొంచెం ముక్కలు ఉన్నాయి, అవి కూడా వేసేసి మళ్ళీ నూరుకుంటాను. కొంచెం చిన్న రోలు కాబట్టి ఇలా 2 సార్లుగా వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం పెద్ద రోలు అనుకోండి అన్నీ ఒకేసారి వేసి దంచేసుకోవచ్చు అనమాట. మాకైతే ఈ రోలే సరిపోతుందిలేండి, మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు సరిపోయిద్ది. 2 సార్లుగా దంచుకుంటానమాట అంతే. ఇంకా ఫైనల్గా అంతా వేసేసుకొని దంచుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఆ ముక్కలు కూడా వేసి ఇందులో బీరకాయ పచ్చడిలో దంచుకుంటానండి. అసలు ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు దంచిన తర్వాత ఇంకా టేస్ట్ ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. కొంచెం లైట్గా చిరుమంటగా చేసుకోండి, అసలు ఇంకా పచ్చడి ఎంత బాగుండిద్దో. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసి దంచేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా పచ్చడి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా తాలింపు అనేది పెట్టేసుకుంటాను. ఎవరైనా ఈ బీరకాయ పచ్చడి ఇలా చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టిన పచ్చడి తిన్నారంటే మీ ఇంట్లో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, అంత టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. తర్వాత ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు అంటే ఆవాలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు ఇవి కలిపి పక్కన పెట్టుకుంటానండి. నేను అన్నీ కలిపేసేసుకుంటాను. తర్వాత ఇంకా ఇందులో 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. స్టార్టింగ్ వేయించేటప్పుడే పసుపు అన్నీ వేసుకున్నాను కాబట్టి ఇంకేమి ఇప్పుడైతే వేయను. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇక తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ తాలింపు తీసేసుకొని రోట్లో వేసేస్తాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉండిద్ది రోటి పచ్చడి. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.